తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీవీకే కార్యకలాపాలు ఉత్సాహంగా సాగుతుండగా పార్టీ అధినేత విజయ్ పనయారు ప్రధాన కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యేలతో కీలక సమావేశం ప్రారంభించారు. ఇక టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉందని సమాచారం. గవర్నర్ను కలిసి 2 వారాల గడువు ఇవ్వాలని విజయ్ కోరారు. ఆ గడువులోనే తమ మెజారిటీని నిరూపించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్కు తన రాజీనామా లేఖను పంపారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీవీకే కార్యకలాపాలు ఉత్సాహంగా సాగుతుండగా పార్టీ అధినేత విజయ్ పనయారు ప్రధాన కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యేలతో కీలక సమావేశం ప్రారంభించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉందని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా, లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో నిలిచిందో టీవీకే అధినేత విజయ్, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఈరోజు ఉదయం నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా ఎమ్మెల్యేలతో, గెలిచిన 108 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 8 మంది ఎమ్మెల్యేల 10 మంది సభ్యులు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉన్న నేపథ్యంలో ఇంకా ప్రభుత్వం అంటే టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తమిళనాడులో మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ నుంచి మద్దతు తీసుకునే అవకాశం ఉంది, ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది అవసరం ఉంది. మరి ఆ 10 మందిలో సిపిఐ పార్టీకి 2, సిపిఎంకు 2, వీసీకేకి 4, అలానే కాంగ్రెస్కి 5 స్థానాలు ఉన్న నేపథ్యంలో టీవీకే ఎవరితో కలిసి వెళ్తుంది, ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం పైన వాళ్ళు చర్చిస్తున్నట్టుగా అయితే సమాచారం తెలుస్తున్నది. ఇప్పటికే అంటే విజయ్ ఒకవేళ డిఎంకే విషయంలో చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో డిఎంకేతో కలిసే ప్రసక్తే లేదు అని, ఎందుకంటే డిఎంకే పైనే తను పోరు చేసి అక్కడ గెలిచిన పరిస్థితిని చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో డిఎంకేతో కూడా కలిసే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ డిఎంకేతో బీజేపీ అలవెన్స్గా తమిళనాడులో కలిసి అలవెన్స్గా పోటీ చేసిన నేపథ్యంలో ఒకవేళ బీజేపీ కనుక డిఎంకే కనుక బీజేపీని వదులుకున్నట్లయితే డిఎంకేతో కలిసి వెళ్తారని విశ్లేషకులు భావించినప్పటికీ మొత్తానికి ఇప్పటికే కమ్యూనిస్టులు, అటు కాంగ్రెస్ పార్టీ, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా విజయ్తో కలిసి వెళ్ళడానికి సిద్ధపడ్డ పరిస్థితి కనబడుతున్నది. అలానే అంటే గత కొద్ది రోజులుగా డిఎంకేతో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కూటమిలో ఉన్న డిఎంకేతో కలిసి తమిళనాడులో ఎన్నో ఏండ్లుగా చరిత్ర, అది ఒక 2 పార్టీల మధ్య డిఎంకే మధ్యలో ద్రవిడుల ఒక సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టినట్టుగా మొత్తానికి టీవీకే విజయం సాధించడం, అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో తను అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని నేరుగా ఏర్పాటు చేసే పరిస్థితి దృష్ట్యా ఒక 10 సీట్ల దూరంలో నిలిచిపోయిన పరిస్థితి, 108 స్థానాలతో సరిపెట్టుకున్నది. కానీ పూర్తి మెజార్టీ లేని నేపథ్యంలో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలనే అంశాలపైన విజయ్ ఇప్పటికే నిన్నటి నుంచి విజయ్ వాళ్ళ నాన్న కూడా అనేక మందితో చర్చించినట్టుగా సమాచారం అయితే తెలుస్తున్నది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టుగా కూడా తెలుస్తున్నది. అయితే ఈ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి వెళ్ళాలా, కాంగ్రెస్ పార్టీ కూడా హైకమాండ్తో కలిసి వెళ్ళాలా, హైకమాండ్
హైకమాండ్కు తమిళనాడుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే టీవీకే విజయ్తో కలిసి వెళ్తే బాగుంటుందనే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ కమ్యూనిస్టులు మాత్రం కలిసి రావడానికి సిద్ధపడ్డట్టుగా సమాచారం అయితే తెలుస్తున్నది. ఇక మరోపక్క ప్రధాన ప్రతిపక్షంగా మిగిలిన డిఎంకే స్టాలిన్ అక్కడ ఓడిపోవడంతో తను కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి, అంటే ప్రతిపక్ష నేతగా డిఎంకే నుండి స్టాలిన్ ఉండే అవకాశాలు ఉన్నాయంటే తను కూడా ఓడిపోవడంతో ఇక యంగ్స్టర్ అయిన తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అక్కడ ప్రతిపక్ష నేతగా నియమించడానికి అక్కడ మరోపక్క డిఎంకే పార్టీ కూడా గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయింది. ఉదయనిధి స్టాలిన్నే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడానికి శాసనసభ పక్ష నేతగా వాళ్ళు ప్రకటించే అవకాశం ఉంది ప్రతిపక్ష నేతగా. అయితే దీన్ని చూసుకున్నట్లయితే అక్కడ యువతరం అటు అధికార పక్ష నేతగా విజయ్ ఉండడం, అలానే యువకుడు మరో సినిమా రంగానికి చెందినవాడు, అలానే ఉదయనిధి స్టాలిన్ కూడా సినిమా రంగానికి చెందినవాడే, సినీ హీరోగా చేశారు. విజయ్ అనేక సినిమాల్లో హీరోగా ఉన్నారు. మొత్తానికి యువకులు ప్రధాన ప్రతిపక్షంగా యువకుడే, సినిమా రంగానికి చెందినవాడే, అధికార పక్షంలో విజయ్ ఉండే అవకాశం ఉన్నది కనుక ఇది కూడా కొంత చర్చనీయాంశంగా తమిళనాడు రాజకీయాల్లో ఇదొక సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఏళ్ల తరబడి అన్నా డిఎంకే అక్కడ ద్రవిడులకు ఈ రెండు పార్టీలే ముఖ్యంగా అధికార మార్పిడి చేసుకున్న పరిస్థితి, కొన్ని ఏండ్ల చరిత్రని మొత్తానికి టీవీకే విజయ్ 2 ఏండ్లలోనే పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే చరిత్ర తిరగరాసినట్టు అయింది తమిళనాడులో. కానీ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్కి మరో 10 స్థానాలు తక్కువ ఉండడంతో మరి ఏ పార్టీతో భావసారూప్యత కలిగిన పార్టీలతోటే వెళ్తారని తెలుస్తున్నది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో విజయ్ ఒంటరిగా పోరాటం చేశారు. ఎలాంటి పార్టీతో కూటమి లేకుండా, అలవెన్స్ లేకుండా, ఏ పార్టీ మద్దతు లేకుండా తను ఒంటరిగా పోరాడిన పరిస్థితి ఈ ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో మరి తన ఆలోచనలు, తన పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలను చూసుకొని, ఎందుకంటే ప్రజలు తన విధి విధానాలు, తన పార్టీ సిద్ధాంతాలను ఏదైతే నమ్మారో మరి వాటికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనంటే భావసారూప్యత అలాంటి సిద్ధాంతపరమైన పార్టీలతో కలిసి వెళ్తేనే ప్రజల్లోకి ఒక మెసేజ్ వెళ్తుంది అనేది కూడా తను బలంగా భావించి, భవిష్యత్తు పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలనంటే గెలిచిన వెంటనే భావసారూప్యత లేని, సిద్ధాంతాలు కలిసి రాని పార్టీలతో వెళ్ళడం వల్ల ఒక నెగిటివ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది కనుక మరి ఆ గెలిచిన కమ్యూనిస్టులతోటి, వీసీకే తోటి కాంగ్రెస్ 5 స్థానాలను కూడా కలుపుకొని వెళ్తారా మరి ఏంటి అనేది చూడాల్సి ఉన్నది. ఒకవేళ తన బల నిరూపణ చేసుకోవడానికి గవర్నర్ అనుమతి కోరిన తర్వాత తన ప్రభుత్వ ఏర్పాటు కోసం కావాల్సిన 10 మంది సంఖ్యాబలాన్ని కూడా తను చూయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారనేది మాత్రం అటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనంగా నిన్న టీవీకే విజయం చూసుకోవచ్చు. ఈ విజయం అంటే అత్యధిక మెజార్టీ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో నిలిచిన నేపథ్యంలో మరి ఎలా ముందుకు వెళ్తారనేది కూడా చూసుకోవచ్చు. మరోపక్క పుదుచ్చేరి లాంటి కేంద్ర ప్రాంత పాలితంలో కూడా టీవీకే పార్టీ అక్కడ ఒక 3-4 స్థానాలు గెలవడం కూడా చూసుకోవచ్చు. మొత్తానికి టీవీకే ప్రభంజనం కొనసాగింది అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పూర్తి మెజార్టీ లేకపోవడంతోనే విజయ్ మరి భావసారూప్యత కలిగిన సిద్ధాంతపరమైన పార్టీలతో కలిసి వెళ్తారా, ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయబోతున్నారనేది మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. ఇప్పటికే ప్రతిపక్ష నేతగా అంటే మొన్నటి వరకు సీఎంగా ఉన్న స్టాలిన్ మాత్రం తన రాజీనామాని ఇప్పటికే గవర్నర్కు సమర్పించారు. తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అలానే ప్రతిపక్ష నేతగా, శాసనసభ పక్ష నేతగా తన కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ని, యువకుని అక్కడి ఆ డిఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ కలిసి ఎన్నుకునే పరిస్థితి ఉంది. మరి మొత్తానికి మాత్రం విజయ్ ఏ నిర్ణయం తీసుకొని ఉన్నారు, ఏ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది మాత్రం ఆసక్తిగా ఎదురుస్తున్నాం. మరి కొద్దిసేపట్లో అదే మొత్తానికి ఈ వెయిటింగ్ ఏదైతే ఈ ఆసక్తికి తెరబడే అవకాశం అయితే కనబడుతున్నది. అయితే శేఖర్, మొత్తానికి కాంగ్రెస్ డిఎంకేలో ఉంది కదా, మరి కాంగ్రెస్ విజయ్కి మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా ఉందా? ఎస్ వైశాలి, అంటే డిఎంకే పార్టీ మొదటి నుంచి తమిళనాడులో ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూటమితో ఉన్నది. చాలా ఏండ్ల చరిత్ర ఉంది. డిఎంకే పార్టీ కాంగ్రెస్ కూటమిలో, ఇండియా కూటమిలో కూడా కీ రోల్ పోషిస్తున్నది. ఇండియా కూటమిలో కీలకమైన పార్టీ డిఎంకే. అటు పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ టీఎంసీ కూడా ఇండియా కూటమిలో కీలకమైన పార్టీగా ఉన్నది. కేజ్రీవాల్ ఆప్ పార్టీ, ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా ఉన్నారు. కానీ ఈ నేపథ్యంలో తమిళనాడులో మాత్రం స్టాలిన్ కీలకమైన నేత ఇండియా కూటమిలో. కానీ కాంగ్రెస్తో కలిసి ఉన్న, ఇన్ని రోజులు కాంగ్రెస్తో ఉన్న డిఎంకే పార్టీ మరి మొత్తానికి ఆ కూటమి డిఎంకే
కూటమి ఓటమి చెంది స్టాలిన్ ఆ డిఎంకే అధినేత కూడా ఓటమి చెందడంతో నైరాశ్యంలో ఉన్నారు అక్కడ. మొత్తానికి దీంతో కాంగ్రెస్ నేతలు అక్కడ అంటే జాతీయ కాంగ్రెస్ నేతలు తీసుకున్న నిర్ణయం కాదు ఇది, తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రమే ఆలోచన చేసినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఈ 5 స్థానాలు కాంగ్రెస్ ఏదైతే తమిళనాడులో గెలిచిందో ఆ 5 స్థానాలతో టీవీకేతో వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసినట్టుగా, అదే విషయంపై జాతీయ నాయకత్వానికి కాంగ్రెస్ నాయకత్వానికి వాళ్ళు విన్నవించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. టీవీకే విజయ్తో ఎలా ఉంటుంది భవిష్యత్తులో రాజకీయం అంటే, ఇన్ని రోజులు డిఎంకేతో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు టీవీకేతో వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే కమ్యూనిస్టులు కూడా అక్కడ సిపిఐ 2 సిపిఎం 2 స్థానాలు ఉన్నది, వీసీకే ఉంది, అలానే మరొక పార్టీ ఒక అదర్స్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ టీవీకే వెంట వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా ఏండ్ల తరబడి డిఎంకేని కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్న డిఎంకేని వదిలేసి కూడా ఇప్పుడు డిఎంకే ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి టీవీకే వెంటే వెళ్ళే అవకాశాలు అయితే మరి దానిపైన చర్చిస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, టీవీకే విజయ్కే మద్దతు ఇస్తుందా, మరి ప్రభుత్వ ఏర్పాటులో వాళ్ళు భాగస్వాములు అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఏదో క్యాబినెట్ ఒక మంత్రులు ఏదో ఒప్పందంలో భాగంగా జరిగే అవకాశం ఉంది కనుక మరి కాంగ్రెస్ పార్టీ విజయ్ వెంట వెళ్ళే అవకాశాలు ఉన్నది అనేది మాత్రం తెలుస్తున్నది. మరి వాళ్ళు చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.